నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ జీవితం ఒక ఊసరవెల్లి లాంటిది. ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో మనకి తెలియదు, కానీ మనకి తెలిసింది ఒకటే: ఏ రంగు చేతికి దొరికినా సరే తిప్పి కొట్టడమే, దానికి దాని రంగుని రుచి చూపించడమే. అదే మోటోతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అని, మనందరం ఏదైతే సాధించాలి అని కలలు కన్నామో అది ఖచ్చితంగా మనం సాధించి తీరాలి అని, మనందరం కూడా జీవితంలో ఉన్న అన్ని రంగులని చూడాలి అని, ఒకవేళ ఆ విధంగా చూడలేని కలర్ బ్లైండ్నెస్ పీపుల్ ఉంటే వాళ్ళకి కనిపించే విధంగా కలర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ హోలీ అండ్ ఎ సేఫ్ హోలీ యాజ్ వెల్. అండ్ అలానే మీరు మీ జీవితంలో ఏది చేస్తూ ఉన్నా సరే, అది మేబీ ఒక బిజినెస్ అయి ఉండొచ్చు, మేబీ ఒక ఎన్జిఓ అయి ఉండొచ్చు, లేదు మేబీ ఒక సర్వీస్ అయి ఉండొచ్చు, లేదు మేబీ ఒక జాబ్ అయి ఉండొచ్చు, లేదు జాబ్ ప్రిపరేషన్ అయి ఉండొచ్చు. మీరు మీ జీవితంలో ఏది చేస్తున్నా, ఏది చెయ్యాలి అని అనుకుంటున్నా సరే, మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా ఒక అడుగు ముందుకు వేసి అటువైపుగా మీ ప్రయాణాన్ని సాగిస్తారు అని, మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు అని, పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలించకపోయినా సరే నా దగ్గర కావాల్సినంత అనుభవం ఉంది, నాకు కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, ఒకవేళ లేని ఎడలను నేను కావాలంటే సహాయం కూడా అడగగలిగి కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉంది అన్న మోటోతో, అన్న విజన్తో, అన్న క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉండండి. అండ్ స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ రిగార్డింగ్ వాట్ ఎవర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, నవ్వుల పాలు మటుకు కాకండి. సో ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సుప్రీం కోర్ట్స్ స్టే ఆన్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. రాబోయేది ఎన్నికల సమయం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయి ఉండొచ్చు, లోక్సభ ఎన్నికలు అయి ఉండొచ్చు. లోక్సభ ఎన్నికలు మరీ ముఖ్యంగా భారతదేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఇట్ హ్యాస్ గెయిన్ టూ మచ్ ప్రామినెన్స్. అండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి అంటే లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా జరిగి తీరాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏదైతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనే ఒక సంస్థ ఉందో దానికి సంబంధించి బాంబే హైకోర్టులో ఒక జడ్జి డిసిజన్ ఇవ్వలేదు అని చెప్పి సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇంతకీ ఎందుకు స్పీడ్ బ్రేక్? అసలు సుప్రీంకోర్టు ఆ విధంగా ఎందుకు కన్సిడర్ చేస్తుంది? ఇంతకీ ఫ్యాక్ట్ చెక్ ఏంటి, లేదు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంటే ఏంటి, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, దీని గురించి మనం ఎందుకు తెలుసుకుని తీరాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఏ చట్టానికి సంబంధించిన అంశం ఇది, దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, లేదు ఎవరికి ఇబ్బంది, ఎవరికి సౌకర్యం, ఇలా వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకవేళ మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి ఆసక్తికరమైన సమాచారమైన అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా డీటెయిల్గా తెలుస్తాయి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సో ఏది ఏమైనా సరే, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ సుప్రీం కోర్ట్స్ స్టే ఆన్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు మనం ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? సుప్రీం కోర్ట్ హ్యాడ్ స్టేడ్ ద ఆపరేషన్ ఆఫ్ ద అమెండెడ్ ఐటీ రూల్స్ విచ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ టు ఐడెంటిఫై ఫేక్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా అండ్ రిమెంబర్ ఇట్ వర్క్స్ అండర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐటీ రూల్స్ 2021 ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, అందులో భాగంగా వాటికి కొన్ని సవరణలు జరుపుతూ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని తీసుకువచ్చింది. ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వచ్చేసి ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో అరికట్టడానికి పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే న్యూస్ ఉందో అది మిస్లీడింగ్గా ఉందా, ఫేక్ న్యూసా, లేదు ట్రూ న్యూస్ అయినా. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ని లాంచ్ చేస్తుంది, ఎన్నో పాలసీలను తీసుకువస్తుంది, ఎన్నో గైడ్లైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా ప్రతిసారి కూడా వెళ్ళాల్సిన సమాచారం వెళ్ళాలి అని లేదు. ఇప్పుడు ఉదాహరణకి కొన్నిసార్లు ఏం చేస్తారు, ఎలక్షన్స్లో కనుక మీరు ఈ పార్టీకే ఓటేసినట్టయితే మీ అకౌంట్లో ₹1,00,000 జమ చేస్తాము అని గవర్నమెంట్ చెప్పింది అని ఒక పోస్ట్ని వాట్సాప్లో వైరల్ చేసేస్తారు. చాలామంది అమాయకులు అది అవునని నమ్మేసి వాళ్ళకే ఓటు వేసేస్తారు. తర్వాత వాళ్ళకి ₹1,00,000 రావు, ఏదైతే జరగాలో జరిగిపోతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్, ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలాంటి వాటన్నిటిని అరికట్టడానికే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని తీసుకువచ్చింది. బాగానే ఉంది, మంచి విషయమే కదా అని మీలో చాలామంది అనొచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు టాక్. సో బేసిక్గా ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏదైతే ఉందో దానిని మొట్టమొదటిసారికి ప్రారంభించింది ఎప్పుడు అని అంటే 2019వ సంవత్సరం. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో పనిచేసిన మంత్రిత్వ శాఖ పరంగా, అంటే విచ్ మినిస్ట్రీ ఈస్ బీయింగ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దాని యొక్క ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పనిచేస్తుంది. దీని యొక్క లొకేషన్ ఇది ఎక్కడ స్థాపితమై ఉంది అని అంటే న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, దిస్ ఈజ్ నేషనల్ మీడియా సెంటర్, అక్కడ ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఉంటుంది. ఇంతకీ దేనికోసం పనిచేస్తుంది అంటే టు కౌంటర్ మిస్ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గవర్నమెంట్ పాలసీస్, ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్.
కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఒక పర్టికులర్ కమ్యూనిటీని ఉద్దేశించి ఒక స్కీమ్ తీసుకొస్తే చాలామందికి అది తెలియక వాళ్ళంతగా అవైల్ చేయరు. అలాంటప్పుడే ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎస్సీని ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళు జస్ట్ ఒక పక్కన కామా పెట్టి ఎస్టీ అని కూడా మెన్షన్ చేసేస్తారు. ఇప్పుడు ఎస్టీలు కూడా అది నిజమేమో అనుకుని దానికి అప్లై చేయడం ప్రారంభిస్తారు. లేదు వాళ్ళకి దక్కాల్సిన బెనిఫిట్ దక్కట్లేదని గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టేస్తారు. ఈవెన్ దో అసలు ఆ స్కీమ్ ఎస్టీకి సంబంధించింది కాకపోయినా జస్ట్ బికాజ్ వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చదివారు అని చెప్పి. సో అట్లా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ ఈ రోజుల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం పప్పులో కాదు కదా గోతులో కాలేసినట్టే లెక్క. సో అందుకని వాటిని అరికట్టడం కోసమే ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేది తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంతకీ ఇది ఏ అంశాలను కవర్ చేస్తుంది? ఎనీ మ్యాటర్ దట్ డస్ నాట్ పర్టైన్ టు ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకెన్ అప్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆర్ ఫ్యాక్ట్ చెకింగ్ బై ద పిఐబి యూనిట్. సో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూనిట్ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను మట్టుకే పరిశీలిస్తుంది. ఇట్ విల్ ఓన్లీ లుక్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ద స్కీమ్స్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది దీనికి సంబంధం లేదు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే ఇట్ అడ్రసెస్ కంప్లైంట్స్ ఎయిదర్ వాలంటరీలీ or upon receiving references through various channels such as WhatsApp, email, postal mail and the PIB's website. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక సమాచారం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉందో అది ఫేకా, మిస్లీడింగా, లేదు ట్రూవా, కరెక్ట్గానే ఉందా అని తెలుసుకోవడానికి వేరియస్ వేస్ ఉన్నాయి. ఒకటి ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏదైతే ఉందో తనంతట తానే దాన్ని కన్సిడర్ చేయడం, అంటే సువో మోటోగా వాలంటరీగా కన్సిడర్ చేయడం, లేదు వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, పోస్టల్ మెయిల్ ద్వారా కానీ, పిఐబీస్ వెబ్సైట్ ద్వారా కానీ ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టినా, కంప్లైంట్ పెట్టినా అనమాట. సో ఆ ఫ్లో ఎలా ఉంటుంది అని అంటే ఒక ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో వచ్చింది, లేదు ఇన్ జనరల్గా ఎఫ్సీ దాని అంతటా తానే కన్సిడర్ చేసింది. ఒకవేళ దానికి ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చేస్తుంది. ఒకవేళ ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక, ఎస్ అని తెలిస్తే కనుక అప్పుడు దానికి సంబంధించి ఏదన్నా ఓపెన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ ఉంటే కనుక దెన్ దానికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ రేస్ చేశారో వాళ్ళకి చెప్పేస్తుంది, లేదా ఒకవేళ ఆబ్వియస్గా ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తనంతట తానే కన్సిడర్ చేస్తే దానికి తెలిసిపోతుంది. ఒకవేళ లేదు ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదంటే సింపుల్గా వదిలేస్తుంది. బట్ ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నా ఒకవేళ దానికి సంబంధించిన సమాచారం ఓపెన్ సోర్స్లో లేకపోతే అప్పుడు అది దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకి పంపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కీమ్కి సంబంధించి ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఓపెన్ సోర్స్ అంటే గూగుల్లో, ఇంటర్నెట్లో అక్కడ దొరకట్లేదు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్పుడు దానికి సంబంధించిన పర్టికులర్ మినిస్ట్రీకి పంపిస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఉంటే అప్పుడు వాళ్ళకి అది పంపిస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్, దట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ద థింగ్స్. ఫ్యాక్ట్ చెక్ మెకానిజం బేసిక్గా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ మోడల్. ఇక్కడ ఫ్యాక్ట్ మోడల్ అంటే ఆ FACT కూడా ఒక్కొక్క అక్షరం లేదు, ఒక్కొక్క మీనింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి సంబంధించి క్వశ్చన్స్ అడగాలంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2019. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఏ డిపార్ట్మెంటు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, PIB. ఇంతకీ ఇది స్టేట్ గవర్నమెంట్స్ని కన్సిడర్ చేస్తుందా? కన్సిడర్ చేయదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఏమేమి కన్సిడర్ చేస్తుంది? పాలసీస్, ఇనిషియేటివ్స్, స్కీమ్స్. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ FACTకి కూడా ఫైండ్, అసెస్, క్రియేట్ అండ్ టార్గెట్ ఉంది. ఫైండ్ అంటే ముందు గుర్తించడం అసలు అది ఫాల్స్ ఇన్ఫర్మేషనా కాదా అని. తర్వాత అవసరం ఉంది దీన్ని మనం గుర్తించి తీరాలి అంటే దాన్ని అసెస్ చేయడం. అసెస్ చేసిన తర్వాత ఓకే ఫైన్ ఉంది కరెక్టే, ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయగలం, తర్వాత దాన్ని టార్గెట్ చేయడం. దట్స్ ఇట్ వాట్ ఫ్యాక్ట్ మోడల్ ఈజ్ ఆల్ అబౌట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ కంప్లైంట్స్ ఈజ్ డన్ ఇన్ ఎ 2-step ప్రాసెస్. ఒకటి సమాచారం కరెక్టేనా కదా అని తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తే తర్వాత వాళ్ళు దాన్ని 2 విధాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటిది? ది రిసీవ్డ్ కంప్లైంట్స్ ఆర్ రీసెర్చ్ అగైన్స్ అథారిటేటివ్ గవర్నమెంట్ సోర్సెస్ సచ్ యాస్ వెబ్సైట్స్, ప్రెస్ రిలీజెస్ అండ్ గవర్నమెంట్ సోషల్ మీడియా అకౌంట్స్. ఇప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలందరికీ తెలియడం కోసం ఏదైనా స్కీమ్ లాంచ్ చేసినా లేదా ఏదైనా డిక్లరేషన్ ఉన్నా సరే అది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు ఈ మధ్య, ట్విట్టర్, ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా. సో అట్లా గవర్నమెంట్ ఎక్కడైనా మెన్షన్ చేసి ఉంటే వీళ్ళు ఒకవేళ ఫేక్గా వేరే ఏదైనా క్రియేట్ చేశారంటే దాంతో రిలేట్ చేస్తుంది, ఓకే గవర్నమెంట్ చెప్పింది ఏంటి, వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటి అని. సేమ్ ఉంటే ఫైన్, కొంచెం తప్పులంటే ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, లేదు వాళ్ళు సొంతంగా క్రియేట్ చేశారనుకుంటే దాన్ని ఫేక్ అని చెప్తుంది. ద యూనిట్ దెన్ చెక్స్ కంప్లైంట్స్ విత్ ద కన్సర్న్ మినిస్ట్రీ అండ్ క్రియేట్స్ కంటెంట్ ఫర్ సోషల్ మీడియా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తుంది, ఇక్కడ క్రియేట్ అని కూడా ఉంది కదా. సో ఒకవేళ నిజంగానే బయట ఫేక్ న్యూస్ చాలా ఎక్కువగా ఉంది, దాన్ని అరికట్టాలంటే అప్పుడు ఆబ్వియస్లీ ఏం చేయాలి, ఎవరైతే అఫీషియల్గా అధికారికంగా ఉన్నారో వాళ్ళ ద్వారానే దానికి సంబంధించిన సమాచారం క్రియేట్ చేసి వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తున్నా ఆ పర్టికులర్ మినిస్ట్రీ ఒకవేళ ఇన్ కేస్ దెర్ ఇస్ అ ఫేక్ న్యూస్ అప్పుడు దానికి సంబంధించిన అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచురిస్తుంది. అందుకే మీరు ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి అంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఏవైతే రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ని ఫాలో అవ్వండి, కానీ థర్డ్ పార్టీని కాదు. బికాజ్ యూ నెవర్ నో, మేబీ వాళ్ళు కూడా కరెక్ట్గా పని చేసినా సరే స్టిల్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ బీ మిస్లీడింగ్ కదా. అందుకని
సరే ఇదంతా బాగానే ఉంది. మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కాదా అని వాళ్ళు తెలుసుకోవడానికి ఎలా చేస్తారు, ఏం చేస్తారు, కంప్లైంట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే కన్సిడర్ చేస్తారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి అన్న ఏదో ఒక విధానం ఉండాలి కదా. ఆ విధానాలు ఏంటి అని అంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్ అండ్ వీడియో అనాలిసిస్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలో ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫోటోని సోషల్ మీడియా నుంచి తీసేస్తే బాగానే ఉంది, బట్ అదే ఒక వెబ్సైట్ ఉంటే అప్పుడేంటి పరిస్థితి, ఆ ఫోటోని తీసేస్తారు, వెబ్సైట్ స్టిల్ ఇంకా అలానే ఉంది కదా. సో ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఇంకా వివరాలు తెలుస్తాయి. సో ద పాయింట్ ఈస్, ఇప్పుడు మనం గూగుల్లో పిక్చర్ సెర్చ్ కూడా చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ అదే పిక్చర్ సెర్చ్ని యూస్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తారనమాట. అంటే ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, వాటికి సంబంధించి ఏమైనా యూఆర్ఎల్స్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్ ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్గా వెబ్సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి తర్వాత వాటిని బ్లాక్ చేయడం. అలానే ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాటికి సంబంధించి ఏమైనా ఫేవరబుల్గా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేసేది, ఇవన్నీ చేస్తారనమాట. ఆఫ్టర్ రిగ్రెస్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొసీజర్ ద యూనిట్ క్లాసిఫైస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఫేక్, మిస్లీడింగ్ అండ్ ట్రూ. సో ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగవచ్చు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకారం సమాచారాన్ని ఎన్ని విభాగాల్లోకి కేటగిరైజ్ చేశారు, విభజించారు అని అంటే 3 విభాగాలు. ఒకటి ఫేక్ అంటే కంప్లీట్గా ఫాల్స్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మిస్లీడింగ్ అంటే దాంట్లో ఒక కొంత భాగం వేరేగా ప్రచురించడం జరిగింది. ఉదాహరణకి ఇందాక మనం అనుకున్నాం కదా, ఎస్సీకి ఒక గవర్నమెంట్ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళు ఎస్సీ పక్కన ఎస్టీ అని పెట్టడం, లేదు ఎస్సీ బదులు ఎస్సీ అని మెన్షన్ చేస్తారు అనుకోండి, మొత్తం రాంగ్గా వెళ్ళిపోతుంది. అది ఫేక్ న్యూస్ కాదు, మేబీ కొంచెం తప్పుగా అయి ఉండొచ్చు. సో అది మిస్లీడింగ్. అలానే ఒకవేళ ఎస్సీ ప్లేస్లో ఎస్సీ అని పెట్టారు, దెన్ ఇట్స్ ట్రూ ఇన్ఫర్మేషన్. అట్లా 3 కేటగిరీస్లోకి అది డివైడ్ చేస్తున్నాయి. తర్వాత రిపోర్ట్ వచ్చేసి ద యూనిట్ రిపోర్ట్స్ టు ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హూ ఫంక్షన్స్ యాజ్ ద ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి సంబంధించి ఏదైతే సమాచారం ఉందో వాటికి సంబంధించి ఎవరి ద్వారా ప్రజలకు తెలుస్తుంది, లేదు గవర్నమెంట్ ఎవరికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందంటే ఇట్స్ బేసికలీ టు ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. ఇప్పుడు మీకు వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే అసలు సెంటర్ రీసెంట్గా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, అది ఏమని చెప్తున్నావు సార్ తెలుసుకుందాం. బికాస్ బేస్డ్ ఆన్ దట్ కదా సుప్రీంకోర్టు స్టే విధించింది. The center recently notified fact check unit under the Press Information Bureau as the authorized unit for the Union Government. So PIB ఏదైతే ఉందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దానికి సంబంధించి కదా ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దాని ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే సమాచారం ఉందో దాని అంతా కూడా ఇదే అథారైజ్ చేస్తుంది అని చెప్పింది అనమాట ఒక నోటిఫికేషన్ ద్వారా. ఇట్ హ్యాస్ బిన్ నోటిఫైడ్ అండర్ ద రీసెంట్లీ అమెండెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ ఆఫ్ 2021. ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి రీసెంట్గా సవరణలు జరిపి ఆ అంశాన్ని అందులో పొందుపరచడం జరిగింది. ఎందుకోసం? టు ఫ్లాగ్ ఫేక్, ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఆన్లైన్ కంటెంట్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్. విచ్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నా, లేదు వేరే విధంగా తీసుకెళ్ళకోవాల్సిన సమాచారం ఉన్నా వాటన్నిటికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ యూనిట్ ఉంది. అయితే ఇది ఏం చేస్తుంది? ద యూనిట్ విల్ టేక్ ఎ కాల్ ఆన్ వెదర్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ యాక్యురేట్ ఆర్ నాట్. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, లాంచ్ చేసిన స్కీమ్స్, తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, పాలసీస్. ఉదాహరణకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది. అందులో లాంగ్వేజెస్కి ప్రయారిటీ ఇవ్వమని దాంట్లో మెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ని అస్సలు కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ హిందీకే ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే ఒకవేళ దాంట్లో మెన్షన్ చేశారు అనుకోండి, ఫేక్గా క్రియేట్ చేసిన దాంట్లో, అప్పుడు ఎవరైతే దాన్ని చదువుతారో ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు వాళ్ళ ఏదైనా దాన్ని తీసుకుని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? స్టెబిలిటీ ఉండదు కదా. సో అందుకని అనమాట ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నౌ కమ్స్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. మరి ఇదంతా బాగానే ఉంది, మరి సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించింది అని. వై సుప్రీంకోర్టు స్టేడ్ ద ఆపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్? The petitioners argues that FCU could potentially be misused by the government to control information available to voters, impacting free speech. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ సమాచారం ఉన్నా దాన్ని మేము కంట్రోల్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తాము అన్న పేరుతో ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ నిజంగానే కరెక్ట్గా ఉన్నా దాన్ని రిమూవ్ చేసేయచ్చుగా. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను చేసి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా. ఆయనకి సంబంధించి ఏదో ఒక వెబ్సైటో లేదు ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది విచ్ ఇస్ రియలీ అథెంటిక్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషనే. కానీ ఇది కరెక్టా కాదా, ఫేకా, మిస్లీడింగా అని మేము ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి దాన్ని రిమూవ్ చేస్తారనుకోండి, అప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నిజంగా ప్రజలకు దక్కదు కదా. దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. అందుకని ఈ ఫ్రీ స్పీచ్, వాక్ స్వేచ్ఛ ఏదైతే ఉందో అది తీసేసుకుంటారన్న భయంతో పిటిషన్స్ వేశారనమాట. ద కోర్ట్ రికగ్నైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఆన్ ఫ్రీ స్పీచ్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫ్రీ స్పీచ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. వాక్ స్వేచ్ఛ, స్వాతంత్రం ఏదైతే ఉందో అది ఒక ప్రాథమిక హక్కు. మరి దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా బయట నేను చెక్ చేస్తానని అంటుంది. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదా అని చెక్ చేసి చెప్పేంతవరకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తే
వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే టైంకి జరగాల్సినంత జరిగిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, వాళ్ళు ఒక ట్రూ ఇన్ఫర్మేషన్ బయటకు రిలీజ్ చేశారు ఎవరో ఒక వెబ్సైట్, అది ఇంకా ఎక్కువ మందికి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను దాన్ని చెక్ చేస్తానని ఆల్రెడీ రూలింగ్లో ఉన్న పార్టీ ఒకవేళ ఆ విధంగా చేస్తే, గవర్నమెంట్ ఆ విధంగా చేస్తే, నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ గవర్నమెంట్, మీకు జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాం. అలా జరిగితే ఇంకా అప్పుడు పెట్టి లాభం ఉంది, మీరు ప్రజాస్వామ్యం తీసేసుకున్నట్టు అవుతుంది కదా అని బేసిక్గా ప్రాబ్లం అనమాట. ఇక్కడ స్ప్లిట్ వర్డిక్ట్ కూడా వచ్చింది. సో బాంబే హైకోర్టు దీనికి సంబంధించి కేసు వెళ్తే 3 జడ్జి దీనికి సంబంధించి ఉంటే వాళ్ళలో ఒకళ్ళేమో ఎస్ దీన్ని తీసేయాలి అని అన్నారు, ఇంకొకళ్ళేమో నో దీన్ని తీయాల్సిన అవసరం ఏం లేదన్నారు, 3rd జడ్జి ఇంకా దానికి సంబంధించి వర్డిక్ట్ ఇవ్వలేదు, తన ఒపీనియన్ ఇంకా చెప్పలేదు. అయితే సుప్రీంకోర్టు అంటోంది మరి 3rd జడ్జి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు కదా, మీరు ఇప్పుడే దీన్ని బేస్ చేసుకుని ఎలా ముందు యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించేసింది. సో ఇప్పుడు ఇట్స్ లైక్ ఆన్ హాల్ట్ అనమాట, ఇప్పుడు ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ముందుకు దారి ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, the fact check unit under the Press Information Bureau would function the same way except the powers ascertained to them by the center's recent notification as it is stated by the government. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా ఏవైతే చేంజెస్ చేశారో వాటికి సంబంధించి మటుగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నౌ దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. సో ఇప్పటి వరకు ఏ విధంగా అయితే అది పనిచేస్తూ ఉందో అది అలానే పనిచేస్తుంది, కానీ రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే మిస్లీడింగ్ అవన్నీ ఉన్నాయో వాటిని మటుకే స్టే విధించిందని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందనమాట. The Supreme Court's decision to set aside the Bombay High Court's order and its recognition of the constitutional implications of the fact check unit underscore the importance of protecting fundamental rights. మనం ఇందాక అనుకున్న ప్రాథమిక హక్కులు ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భావ ప్రకటన అంశాలకి సంబంధించి ఇది ప్రాథమిక హక్కునే ఉల్లంఘిస్తుంది. సో అందుకని దాన్ని కన్సిడర్ చేస్తూనే ఒకటి బాంబే హైకోర్టులో ఇంకా 3rd జడ్జ్ ఒపీనియన్ ఏమీ చెప్పలేదు, బట్ ఈవెన్ ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా స్టిల్ దాన్ని పక్కన పెట్టేసి మరి సుప్రీంకోర్టు స్టే విధించింది కన్సిడరింగ్ దిస్. సో ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మనం దీన్ని కరెంట్ అఫేర్ రూపంలో డిస్కస్ చేస్తున్నాం, బికాజ్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. The outcome of the Bombay High Court case would affect the legality of similar FCUs in other states such as Tamil Nadu, Karnataka and Uttarakhand. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి సంబంధించి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, కానీ ఇలా ఆల్రెడీ తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్ కూడా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు తీసుకువచ్చాయి. ఇప్పుడు బాంబే హైకోర్టులో 3rd జడ్జి ఏం డెసిషన్ ఇస్తారు అనే దాని మీద ఈ 3 రాష్ట్రాల పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయి ఇన్ వన్ వే, బికాస్ వాళ్ళు దాన్ని యాజ్ అ సినారియో కన్సిడర్ చేసి మార్పులు చేర్పులు చేయొచ్చు, లేదు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ పరిస్థితులు వేరేలా ఉండొచ్చు. దాట్స్ ద థింగ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో బేసిక్గా సుప్రీంకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్కి సంబంధించి ఎందుకు స్టే విధించిందని మీకు పూర్తిగా తెలిసింది కదా. సో ఇట్స్ బేసికలీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ సంబంధించి అథెంటికేటివ్ అప్రూవల్ ఇవ్వడమే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీనివల్ల ఫండమెంటల్ రైట్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే దాని మీద కూడా ఒక విధంగా రిస్ట్రిక్షన్ వస్తుందనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. సో ఈ విధంగా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఆల్రెడీ రూలింగ్ పార్టీకి అగేన్స్ట్గా ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ద పార్టీ కాన్ డూ ఎనీథింగ్ ఆర్ ద గవర్నమెంట్ కాన్ డూ ఎనీథింగ్, ఏది ఏమైనా సరే ఇన్ వన్ వే ఇట్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ద డెమోక్రసీ విచ్ ఈస్ అట్ స్టేక్. అలానే రేపు బుధవారం 27వ తారీఖు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2వ టెస్ట్ ఉంది. ఎవరైతే మన ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేయలేకపోయారో ఫర్ దోస్ పీపుల్ మీరు యాప్లోకి వెళ్ళి ఎలా టెస్ట్ని అటెంప్ట్ చేయాలన్న అంశానికి సంబంధించి మనం ఇప్పుడు గమనిద్దాం. సో మీరు కనుక అప్టేక్ జాబ్స్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పక్కన మై కోర్సెస్ అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే కనుక అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్ మీకు ఇలా కనిపిస్తాయి. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కాబట్టి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేస్తే కనుక ఏదైతే ఫుల్ కోర్స్ ఉందో అది ఈ విధంగా కనిపిస్తుంది. రిమెంబర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేసింది. మీరు కావాలనుకుంటే దాన్ని సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు, లేదు ఫుల్ కోర్స్ కొనుక్కుంటే దాంతోపాటు ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా వచ్చేస్తుంది, అందుకే అది ఫుల్ కోర్స్ లోపల ఉంది. సో మీరు ఇక్కడ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే కనుక సో మీకు ఏ టెస్ట్ ఏ రోజు ఉందనే షెడ్యూల్తో సహా టెస్ట్లో వచ్చేస్తాయి. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 27 బికాస్ ఆల్రెడీ టెస్ట్ 1 మొన్న అయిపోయింది పోయిన బుధవారం. సో మీరు ఒకవేళ టెస్ట్ 2 అటెంప్ట్ చేయాలనుకుంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు పర్చేస్ బికాస్ టెస్ట్ 1 వాజ్ ఫ్రీ. సో టెస్ట్కి సంబంధించి మీరు వెళ్తే కనుక ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ వీడియో మెటీరియల్ టెస్ట్లు ఉన్నాయి కదా, ఆ టెస్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు టెస్ట్ వస్తుంది. యూ కెన్ గివ్ ద టెస్ట్ అండ్ రిమెంబర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద కోర్స్ అనమాట. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఒకవేళ టెస్ట్ సిరీస్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సెపరేట్గా కావాలి అనుకుంటే 499 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు, లేదు మీకు ఫుల్ కోర్సు విత్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కావాలి అని అనుకుంటే కనుక 2499 రూపీస్కి పర్చేస్ చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ రియలీ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎక్సైటింగ్, సంథింగ్ ఇన్ఫర్మేటివ్. సో వీలైతే ఈ సమాచారాన్ని ఇంకో 10 మందికి షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది, వాళ్ళు కూడా అప్రమత్తం అవుతారు.
అండ్ బీయింగ్ ఎ సిటిజన్ వీ ఆల్వేస్ హ్యావ్ టు బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్ టు. మనం భారతదేశ పౌరులుగా ఉంటే సరిపోదు, భారతదేశ బాధ్యతాయుత పౌరులుగా కూడా ఉండి తీరాలి ఖచ్చితంగా. అందుకని మీరు ఈ సమాచారం అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. విషింగ్ ఆల్ యూ అ హ్యాపీ లైఫ్ అహెడ్. చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.